పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇవాళ టోటల్ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇవాళ మా సుదర్శన్ రెడ్డి గారు చూపిస్తున్న విజువల్స్ ఇంతకుముందు నేను కూడా వస్తా ఫోన్లో చూసుకుంటా వచ్చిన. ఇలా దాడులు చేస్తూ ఉన్నారు, రౌడీయిజం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిన్న రౌడీ షీటర్ అయిన అభ్యర్థిని పెట్టితే ఏ విధంగా రౌడీయిజం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎమ్మెల్యేలని ఇలా మమ్మల్నే తిరగనియాడట, గల్లీల నుంచి మమ్మల్నే బయటికి పోనీయాడట. ఇలా మా పరిస్థితి ఆ విధంగా చేసిందంటే ఇలా జూబ్లీహిల్స్ ప్రజల, సామాన్యుల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రేపు బాంబుని తీసుకొచ్చి మీ కుర్చీ కింద పెట్టుకున్నట్టే, కత్తులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రౌడీలకి మీరు ఓటేస్తే, బాంబులు తీసుకొని కత్తులు తీసుకొని మీ కుర్చీ కింద మీరు పెట్టుకున్నట్టే ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, జూబ్లీహిల్స్ ప్రజలారా ఒక్కసారి హైదరాబాద్ సిటీని మీ గుండె మీద చెయ్యేసుకొని ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ విధంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసిండో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికి కూడా నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్, సునీత గారిని ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.